వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కే పాల్ గురించి మాట్లాడాలంటే చాలా వరకు తన అన్ని విషయాల మీద, ముఖ్యంగా రాజకీయాల మీద చాలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతిసారి తన మాటల్ని చాలామంది చాలా కేర్లెస్గా చూస్తూ ఉంటారు, చాలా హేళన చేస్తూ ఉంటారు. కానీ అమెరికా లాంటి పెద్ద దేశాలు మాత్రం ఆయనని ఒక నార్మల్ మనిషిగా మాత్రం చూడరు. తన ఒక దైవదూతగా చూస్తున్న వ్యక్తి. సో ఏదైతే ఇప్పుడు అమెరికా అసెంబ్లీలో తను మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సో దానికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏదైతే కే పాల్ గారు అమెరికా అసెంబ్లీలో మాట్లాడింది ఏదైతే ఉందో ఇప్పుడు అది చర్చనీయాంశమైంది. చాలామంది దాని గురించే మాట్లాడుతున్నారు. ఇంతకీ అసలు కే పాల్ గారు అసలు అక్కడ ఏం మాట్లాడారు? యాక్చువల్గా మన వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన అంశం ఇది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు సిగ్గుపడాల్సిందే ఎవరెవరైతే కే పాల్ని విమర్శించారు. నెక్స్ట్ ఒక జోకర్ని చూసినట్టు చూశారు. ఏమైందంటేమా, సడన్గా వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ కొత్తగా పుట్టుకొచ్చేసరికి తెలంగాణ సెంటిమెంట్ని ఉపయోగించుకొని ఒకరు, వైఎస్ఆర్ గారి ఎరాని కంటిన్యూ చేస్తా అని హామీ ఇచ్చి ఇంకొకరు, ఇట్లా అప్పటి వరకు ఉన్న పార్టీస్ని పక్కన పెడితే కొత్త పార్టీలు బాగా వచ్చాయి ప్రాంతీయంగా. నెక్స్ట్ దీంతో పాటు కే పాల్ కన్ను కూడా పడింది. ఆఫ్ కోర్స్ తప్పేం లేదు. కే పాల్కి ఫండ్స్ని ఆకర్షించే ఇది చాలా ఉంది. అండ్ ఆయన తేయగలిగిన ఫండ్స్ ఎవరు తేలేరు అనే ఒక ఇది కూడా ఉంది. నిజమేనట. గతంలో నువ్వు చూసుకుంటే అందరూ దేశాధ్యక్షులతో అయిన ఫోటోలు ఉంటాయి. మీరు కొంత ఇంటర్నెట్లో చూడండి. అప్పుడు మా ఏఐ టెక్నాలజీ మార్ఫింగ్ లేవులే. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు వాళ్ళతో పెద్ద సభల్లో తను ఫ్లైట్లో వెళ్తుంటేనే కింద వాళ్ళు మొక్కే వాళ్ళంట. నెక్స్ట్ ఆయన ఫ్లైట్ అది ఇది అన్నీ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈయన మన దగ్గర ఉంటే అటు ఆంధ్రాలో నువ్వు ఉండలేవు, ఇక్కడ నేను ఉండలేను, వీడు చాలా పవర్ఫుల్ అని చెప్పి మరి ఏం చేద్దామని చెప్పి ఆయన ఒక జోకర్లా చేసేసారు. జోకర్ అంటే ఎట్లా? ఇప్పుడు ఒక రాజకీయ నార్మల్ మేయర్ స్థాయిలో, కార్పొరేట్ స్థాయిలో రాజకీయ నాయకుడు పోయినా భలే ఏట్రా అంటారు. కానీ అదే కేపల్ అంటారు. ఈ హిహి ఎందుకు వచ్చింది? ఆయన ఏమన్నా కామెడీ చేసుకుంటూ వెళ్తున్నాడా? నీకేమన్నా పంచ డైలాగులు వేసుకుంటూ వెళ్తున్నాడా? లేకపోతే ముక్కుకి ఎర్ర ఇది పెట్టుకుని క్లౌన్ లాగా వెళ్తున్నాడా? లేదు కదమ్మా. లేదన్నా మ్యాజిక్లు చేసుకుంటూ ఇట్టి వెళ్తున్నాడా? ఏమన్నా గిల్లుకుంటూ వెళ్తున్నాడా? లేకపోతే నువ్వెందుకు హిహి అన్నావు చెప్పు? మరి ఎవరిని చూసి అనట్లేదుగా హిహి అని. ఓ జబర్దస్త్ ఆర్టిస్ట్ లాగా కామెడీ చేయట్లేదు, బ్రహ్మానందన్ లాగా ఎక్స్ప్రెషన్లు ఇవ్వట్లేదు. నథింగ్ లైక్ దట్. హీఈస్ జస్ట్ గోయింగ్ లైక్ దట్ అంతే. అలా హిహి అంటున్నారు. ఆయన సీరియస్గానే వెళ్తున్నాడు. మళ్ళీ చూస్తే అట్లా తయారు చేశారు. ఆ నెక్స్ట్ జనరేషన్కి అంతా ఇతన్ని ఒక జోకర్ లాగా, బఫూన్లా పరిచయం చేసి వదిలేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆయన ఎవరిని ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. ఒక విషయం చెప్తా విను, మనం అంగీకరించాలి. కే పాల్ మతబోధ కూడా నో, ఎప్పుడు కూడా మా మతంలో చేరండనో వాళ్ళ మతాన్ని ఇది చేసేలాగా ఎప్పుడూ చెప్పాలి. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను హిందూగానే పుట్టాను, హిందూగానే చనిపోతాను, నాది భారతదేశం అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. నేను ఇంతవరకు ఎవరిని కూడా ఈ మతంలో మీరు రండి, మీరు మతం మార్చుకోండి అని కూడా నేను ఎప్పుడు బోధించలేదు, బోధించానని కూడా తను కరాకండే చెప్పారు. ఇంకా అంతకన్నా ఇంకేం మాట్లాడాలి? నెక్స్ట్ ఎవరు ముందు ఇట్లా పెట్టి మ్యాజిక్లు ఏమైనా చేశాడా? ఎప్పుడైనా చూసావా? నో, హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఎప్పుడు ప్రదర్శనలు ఇవ్వలేదు, మత ఇవి కూడా ఇవ్వలేదు, సలహాలు సూచనలు కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ఆయన శాంతి 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 అనే తిరుగుతున్నారు. వీళ్ళు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశారు. అంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఏం జరిగింది? అదేంటిది అమెరికా దేశంలో వాళ్ళ పార్లమెంట్లో, వాళ్ళ అసెంబ్లీలో ఆయన కూర్చొని, ఇప్పుడు మన పార్లమెంట్, మన అసెంబ్లీలో ఎప్పుడు కే పాల్ని చూసింది లేదు. ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు ఎలక్షన్లో పోటీ చేస్తే దగ్గర రానివ్వడం. పక్క దేశం వాళ్ళ అసెంబ్లీలో, ఆ సెనెట్లో ఎంతమంది, 40 మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా 73,000 మంది ఎన్నుకున్న ఇది. అది పెద్ద సభ అది. అట్లాంటి సభలో ఆయనకి రెడ్ కార్పెట్ వేశారు. ఎందుకు ఈయనకి ఆ రెడ్ కార్పెట్ వేశారు అంటే, ఈయన గ్లోబల్ పీస్ని బ్రాండ్ అంబాసిడర్, గ్లోబల్ పీస్ కోసం ఆయన వచ్చాడు, ప్రపంచ శాంతి కోసం వచ్చాడు అని. ఆయన కూడా భారతదేశం గురించే 4 మాటలు మాట్లాడారు. ఇది ఇప్పుడు కొంచెం 2 నెలలు వెనక్కి వెళ్తే
మన దేశానికి సంబంధించిన ఒక మహిళకి వేరే దేశంలో ఉరిశిక్ష ఖరారు చేస్తే రైట్. పట్టించుకున్న నాదుడు లేడు, వార్తలు చదివి విన్నారు అంతే. కానీ ఏ సంబంధం లేని కేఏపాల్ దేశం తరఫున వెళ్ళి ఎందుకైనా మంచిది, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఆ కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటే ఉరిశిక్ష వేయించాలని వాళ్ళు గట్టిగా కూర్చున్నారు. ఒక్కోసారి కన్విన్స్ చేద్దాం తప్పే ఉంది అని వెళ్ళి కన్విన్స్ చేశామా లేదా అనేది పక్కన పెడితే ఇటువైపు వాళ్ళతో అటువైపు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాడు. అంతకు మించి ఏం కావాలి, ఎవరు చేశారు అది చెప్పు. దెన్ ఇప్పుడు కూడా ఇండియాకి అమెరికాకి భారతీయులని హింస పెడుతున్నారు, సుంకాలు ఎక్కువ విధించారు, రేట్లు పెరిగాయి, ఉద్యోగాలు సరిగ్గా చేసుకోలేని పరిస్థితి. ఒకప్పుడు మేము అమెరికాలో ఇంత సంపాదిస్తున్నామండి అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు నీకు ఇంత సంపాదనలో ఇంత ఖర్చు అయిపోయింది, బతకలేని పరిస్థితి నువ్వు ఎంత సంపాదించినా కూడా. అట్లాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొన్నప్పుడు కొంచెం అంటే రాకపోకలకి ఇబ్బంది అయితే ఉంటుంది. అలాంటి టైంలో వెళ్ళి వాళ్ళ అసెంబ్లీలో వెళ్ళి వాళ్ళ చేత గౌరవింపబడి రండి సార్ మాట్లాడంటే, మా కంట్రీ అలా కాదండి, మాకు స్నేహపూర్వక వాతావరణం కావాలి, మా మిషన్ ఇదే, ఇది ఇలా పెరిగిపోతే యుద్ధాలు అవుతాయి, మేము యాజ్ ఎ గ్లోబల్ పీస్ అంబాసిడర్గా యుద్ధాలని ఆపడానికే ట్రై చేస్తాము, ఏ దేశం కూడా యుద్ధాలు చేసుకోవచ్చు, అందరూ మనుషులే, ఓకేనా, నీ మీద వాడి మీద నీకు కోపం ఉండొద్దు, ఈగోలు ఉండొద్దు, ఏదైనా ఉంటే కలిసి మాట్లాడుకోండి, మీకేమైనా కావాలంటే అడగండి, వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు అడుగుతారు, అశాంతియుతంగా కూడా చర్చించుకోవచ్చు, వద్దు అనుకుంటే వదిలేసుకోండి, మాట్లాడకండి, పర్లేదు. అలానే పగ తీర్చుకోవడం లాంటి అంశాలు పెట్టుకోకండి, అది నెక్స్ట్ ఎక్కడెక్కడికో దారి తీస్తుంది. ఇలాంటి అంశాలే చెప్పాడు ఆయన. చెప్పిన దాంట్లో ఏం నాకు తప్పు అనిపించలేదు, అసహ్యంగా ఏమీ లేదు, ఎవరిని రెచ్చగొట్టినట్టు లేదు. నువ్వు నేర్చుకుంటే నేర్చుకో, లేకపోతే వదిలే అన్నట్టుగానే ఉంది తప్పితే పెద్దగా ఇబ్బంది కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ సిగ్గుపడాలి నిజంగా చెప్పాలంటే. ఎవరెవరైతే ఆయన ఒక కమెడియన్గా చిత్రీకరించారో, ఎవరైతే ఆయన్ని ఒక ఇదిగా అంటే అసలు అంటే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సమస్యల గురించి మాట్లాడినా కూడా చాలా హేళనగా ఉండేది. ఆయన పక్కన అతను మాట్లాడుతుంటే పక్కన నిల్చున్న వాళ్ళు కూడా చాలా కామెడీగా నవ్వేవాళ్ళు మాట్లాడుతుంటే. రాష్ట్ర సమస్యల గురించి, నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుతున్నా కూడా, నీళ్ళ గురించి మాట్లాడుతున్నా కూడా ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకెవరి దగ్గర ఉండేది కాదు. ఆయన మాట్లాడినట్టు ఇంకెవరు మాట్లాడేవారు, అది ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకోవాల్సి వస్తే జనాల్లో ఆయనకు ఆదరణ పెరుగుద్ది. ఒక్కసారి ఆదరణ పెరిగిందంటే ఇక మనకు అందడు, విభత్సమైన ఫండ్స్ తెస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అసలు ఇంకోటి చెప్పాలంటే, నన్ను గెలిపించండి, నేను ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ తెచ్చానో మీ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానని చెప్పాడే కానీ అదేంటిది ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి మిమ్మల్ని ఉద్ధరిస్తానని కూడా ఎప్పుడు చెప్పలేదు ఆయన. నన్ను గెలిపిస్తే నాకు స్టేటస్ వస్తుంది, ఆ స్టేటస్ని పెట్టుకొని నాకు ఇది ఇవ్వండి, నేను ఇక డెవలప్ చేయాలని 10 మందిని అడుగుతా, మీరు నాకు ఆ హెల్ప్ చేయండి అని అడుక్కుంటున్నాడే తప్ప జీపే పేటిఎం నెంబర్ వేస్తున్నాడు తప్పితే ఇంకేమీ చేయట్లా. ఎక్కడ తప్పు ఎప్పుడు కనపడలేదు. ఏ రాజకీయ నాయకుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా కొంచెం అటు ఇటుగా మాట్లాడితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గురించి వాళ్ళని నిలదీయడం, ఇలాంటివన్నీ చాలాసార్లు చేశాడు తను. ఇవే చేస్తాడు కాబట్టి వీళ్ళు ఎవడో నిలదీస్తున్నాడు, ఎందుకు వస్తాడు మనల్ని అనవసరంగా అని చెప్పేసి ఇతను ఒక బఫూన్, ఇతనికి ప్లేన్ లేదు, ఫ్లైట్ లేదు, అసలు మనిషే కాదు, ఈయన ఇది పిచ్చోడు వెర్రోడు అని చెప్పి చిత్రీకరించేశాడు. కానీ ఇప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాలని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాల ట్రంప్ దగ్గరికి. మా తెలుగు వాళ్ళు మీ దగ్గర ఉన్నారండి, వాళ్ళకి కొంచెం రేట్లు తగ్గించండి అని చెప్పడానికి వెళ్ళాల. మా దేశంతో మీ దేశం కొంచెం సఖ్యతగా ఉంటే బాగుంటుందండి, ఇలా పెదవి విరుపు రాజకీయాలు బాగోవు అని చెప్పడానికి వెళ్ళాడు. అండ్ ఈ 2 తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే మిగతా రాష్ట్రాలు అందట్లో కూడా వన్ గాయ్ హీ వెంట్ దేర్ అని చెప్పేసి హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. మన వాళ్ళు ఈ వార్తని కూడా వక్రీకరించి రాశారు, దాన్ని ఏమనాలి, అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ యుద్ధాల గురించి కూడా దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలి, స్నేహభావాలు ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ఇంకా దాన్ని వక్రీకరించి వాళ్ళు చెప్తున్నారంటే ఏంటన్నట్టు విషయం ఏంటంటే, యాక్చువల్గా గ్లోబల్ పీస్ ఈ అంబాసిడర్లు వేరే వేరే దేశాల్లో విరివిరిగా ఉన్నారు, కానీ మన దేశంలో ఈయన ఒకటే ఉన్నాడు. ఈయన నమ్మట్లే ఎవరు, ఇదేదో కొత్తగా ఉంది అని. యాక్చువల్గా ఇప్పుడు అప్పుడప్పుడు వింటాను చూడు, ఒక అతను చెట్లను బాగా ప్రేమిస్తాడు, చెట్టుకి ఏమైనా తట్టుకోలేరు అని. అవునా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. అడవిని బిడ్డలా కాపాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సొంత భూమిలోనే అడవిని పెంచిన వాళ్ళు ఇక్కడ నల్గొండ వెళ్తే అట్లా ఉంటే వాళ్ళని ఎవరు అంటే వింతగా చూస్తారనమాట. అదే వాళ్ళు వింత మనుషులు, గ్రహాంతరవాసులు, వీళ్ళు మనతో ఉండేవాళ్ళు కాదన్నట్టు వీళ్ళ ఫీలింగ్. దానిలో నేర్చుకోరు, వీళ్ళలాగా మనం కూడా తయారైతే బాగుండు అనుకోరు. అట్లా ఒక టైప్ ఆఫ్ పీపుల్ లాగానే వీళ్ళని పరిగణిస్తూ ఉంటారు. అదొక్కడే వచ్చింది అసలైన ప్రాబ్లం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.